వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దేవనోయిగూడెంలో దారుణం జరిగింది. తాలి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను కర్రతో చితకబాది ప్రవీణ్ హత్య చేశాడు. భార్య ప్రమిలను పొలం వద్దకు తీసుకువెళ్లిన ప్రవీణ్ కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రమిలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమిల మృతి చెందింది. వీరికి 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పరిగిలో ఓ బట్టల షాపులో ప్రమిల సేల్స్ ఉమెన్గా పనిచేసేది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు అయినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏం లొల్లి నడవలేదు. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మామూలుగా ఆల్మోడ్ కొట్లాడతారు అని చెప్పేసి కొట్లాడినరు. మామూలుగా ఇప్పుడు ఎవరమైనా కొట్లాడతామన్నట్టు అట్లా కామన్గా తీసుకున్నాం, కానీ ఇంత పానం తీస్తారని అనుకోలేము సార్. చేనికి తోలుకుపోయిండు, చేనికి ఏం అదిగిచ్చి నమ్మించి రాడుతోనే కొట్టింటాడు. పెయ్యి అంతా పెయ్యి మొత్తం నల్లగా అయిపోయింది సార్. అది పెయ్యి. ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. రేపో మాపో పెద్ద మనిషి అయిన కానీ ఉన్నది. పిల్లల గురించి లేనే లేదు ఆయనకు ఆలోచన. పిల్లల బాధ్యత లేదు. బట్టల షాపులో పని చేసుకుని ఆమె బతుకుతున్నది. ఈ బట్టల షాపులో పని చేసినప్పటి నుంచి పేకి కూడా అంటున్నది అక్క అన్నది. అంతకుముందు కూడా కారపొడి వేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఆమె అత్త కూడా చాలా డేంజర్ ఉంది. అత్త వాళ్ళ కూడా సగం నేర్పిందే అది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అది దాన్ని చంపుతుంటాను. నేర్పిందే అది. దాని ఉండకుంటే దాని మీద ఉన్నది. ప్రమీల అనే అమ్మాయిని రుకుంపల్లి గ్రామం పరిగి మండలం నుంచి దేవనగూడెం సంబంధించిన ప్రవీణ్ అనే అతనికి ఇచ్చి 11 సంవత్సరాల కింద వివాహం చేయను. కానీ వాళ్ళకి సంసారంలో భాగంగా 2 పిల్లలు సంతానం కూడా కలిగారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ భర్తకు ఆమె పైన వేరే అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మొదలయ్యి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. దానిలో క్రమంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు వాళ్ళ చేను దగ్గర గొడవ పెట్టుకొని జయశంకర్ భూపాలపల్లి